Students, welcome back to NEET and ఛానల్ NEET యూజీ 2025. సో ఎగ్జామ్ పేపర్ అయితే టఫ్ వచ్చింది, మీకు తెలుసు. 2024తోని 25ని కంపేర్ చేయలేం. సో ఇప్పుడు మనం ర్యాంక్స్ మీద అయితే హైలీ డిపెండ్ కావచ్చు. ర్యాంక్స్ అయితే మారవు, ఆల్మోస్ట్ అవే ఉంటాయి. సో ఇప్పుడు ఏపీలో మొత్తం ఓవరాల్గా టాప్ 5 మెడికల్ కాలేజెస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ లీస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ చూద్దాం. ఇప్పుడు మీకు ఆల్ ఇండియా రిజల్ట్ రాగానే అందులో ర్యాంక్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఆ టాప్ 5 కాలేజెస్లో వస్తాయో లేదో. అలాంటి వాళ్ళు ఆల్ ఇండియాకి అప్లై చేసుకుంటే స్టేట్ కోటాలో సీట్లకు లోకల్ స్టూడెంట్స్కి చాలా జస్టిస్ జరిగినట్లు అవుతుంది. ఎందుకంటే టాప్ మార్క్స్ ఉండి కూడా స్టేట్ కోటాలో వెళ్తే ఆల్ ఇండియా కోటా సీట్కి వేరే స్టేట్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో మీకు కనుక ఈ ర్యాంక్ ఉన్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో మీకు బెస్ట్ ఛాన్స్ టాప్ 5 మెడికల్ కాలేజ్లో ఉంటుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి ప్రతి ఒక్కరు, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటైర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ ఎఫెక్టివ్గా మీకు అర్థమయ్యేలా ఉంటాయి. అండ్ కింద ఉన్న నెంబర్కి మీరు కనుక వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేసినట్లయితే మీకు మెంటర్షిప్, అంటే మాకు ఎలాంటి కౌన్సిలింగ్ నాలెడ్జ్ లేదు, మాకు ఖచ్చితంగా ఒకరు కౌన్సిలింగ్ అయ్యే వరకు హెల్ప్ చేయడానికి ఉండాలంటే మెంటర్షిప్ కోసం కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేయండి. అండ్ అక్కడ ప్రతి కాలేజ్ యొక్క ర్యాంక్ అండ్ మార్క్స్, ప్రతి కాలేజ్ మార్క్స్ అయితే కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో. సో ఓన్లీ వెబ్సైట్ కావాలన్న వారు కూడా అక్కడ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో చూసుకున్నట్లయితే టాప్ 5 మెడికల్ కాలేజెస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ప్రిఫర్ చేసింది 2024లో. సో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకే చెప్తాను నేను. ఇప్పుడు మీకు ర్యాంకే ఇంపార్టెంట్, మార్క్స్ని మీరు కంపేర్ చేసుకోలేరు పోయిన సంవత్సరం మార్క్స్తోని. ఫస్ట్ నెంబర్ 1లో అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసింది రంగరాయ మెడికల్ కాలేజ్. టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ప్రిఫర్ చేసిన కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్. అండ్ ఇదైతే కాకినాడలో ఉంది, ఏయూ కిందికి వస్తుంది. ఇందులో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే 19,259 ర్యాంక్ కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఇప్పుడు మీరు ఆ ర్యాంక్ వస్తే మీకు సేఫ్. ఆల్మోస్ట్ రౌండ్ 3 వరకు చెప్తున్నాను, ఇంకా 4, 5, 6 వరకు వెళ్తుంది. కానీ అది చాలా లక్లో ఒక్కొక్కసారి చాలా తక్కువ ర్యాంక్ ఉన్న వరకు కూడా వస్తుంది, కానీ అది మనం కన్సిడర్ చేయలేం. రౌండ్ 3 వరకే స్టాండర్డ్గా ఉంటుంది రిజల్ట్ ఏదైనా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఓబీసీ 21,517, 21,517. ఎస్సీ 1,38,752 కూడా ఇక్కడ వచ్చింది. సో ఇంత ర్యాంక్ వరకు కూడా వచ్చింది. సో ఈ ర్యాంక్ వచ్చిన వారు కూడా లోకల్లో అప్లై చేసి ఆల్ ఇండియా, అంటే రెండు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాలో వస్తే అక్కడ వెళ్ళిపోవచ్చు, లోకల్ వస్తే ఇక్కడ రావచ్చు. ఆల్ ఇండియా కోటాలో పోతే లోకల్, రెండిట్లో అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటా అండ్ లోకల్. సో ఆల్ ఇండియాలోనే వచ్చేస్తే లోకల్లో సీట్లు లోకల్ స్టూడెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆల్ ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా లోకల్లో వస్తే స్టేట్ వాళ్ళకి కొంచెం అన్యాయం అనమాట. నెక్స్ట్ ఎస్టీ చూసుకున్నట్లయితే 1,39,570 ర్యాంకు కూడా ఈ రంగరాయలో వచ్చింది. అంటే మీకు ఇంత ర్యాంక్ వరకు వచ్చినా కూడా మీకు ఆల్ ఇండియాలోనే బెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏపీలో. అండ్ ఈడబ్ల్యూఎస్ 21,877 ఈడబ్ల్యూఎస్ ఈ కాలేజీలో అయితే రావడం జరిగింది. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే నెంబర్ 2 ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ప్రిఫర్ చేసిన ఆల్ ఇండియా కోటా అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఓపెన్ 21,510 ర్యాంక్ వరకు ఓపెన్లో వచ్చింది. ఓబీసీ 22,351 ర్యాంక్ వరకు అయితే ఓబీసీ రావడం జరిగింది. అండ్ ఎస్సీ 73,938, 73,938. అండ్ ఎస్టీ 99,342 వరకు ఎస్టీకి వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ చూసినప్పుడు 14,523 ర్యాంక్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ అయితే రావడం జరిగింది. అండ్ టాప్ 3 అంటే నెంబర్ 3 కర్నూలు మెడికల్ కాలేజ్. సో కర్నూలులో టాప్ 3కి ప్రిఫరెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇందులో ఓపెన్ అయితే 19,096. సో ఇది ఎస్వి కిందకి వస్తుంది. ఓపెన్ 19,096. అండ్ ఓబీసీ 20,110 ర్యాంక్ వరకు రౌండ్ 3 వరకు నేను చెప్పేది అయితే రావడం జరిగింది. అండ్ ఎస్సీ 60,250. అండ్ అదేవిధంగా ఎస్టీ 1,49,932, అంటే ఆల్మోస్ట్ 1,50,000 వరకు ఎస్టీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఛాన్స్ అయితే ఉంది మంచి కాలేజెస్లో. అండ్ ఈడబ్ల్యూఎస్ 18,205. సో ఈ ర్యాంక్స్ వరకు అయితే మీకు ఈ కర్నూలు మెడికల్ కాలేజ్లో రావడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరు మెడికల్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఇది టాప్ 4లో ఉంది. ఓపెన్ 16,307.
16,307 ఓపెన్‌కైతే వచ్చింది. అండ్ అదేవిధంగా ఓబీసీ 19,082 ఓబీసీ అయితే 19,082కు రావడం జరిగింది. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఈ ఎస్సీ 1,05,696 గుంటూరు మెడికల్ కాలేజ్ ఏయు. అండ్ అదేవిధంగా ఎస్టీ 97,302 అండ్ ఈడబ్ల్యూఎస్ 20,883కి రావడం జరిగింది. ఇది మీకు గుంటూరు మెడికల్ కాలేజ్. అండ్ ఫిఫ్త్ శ్రీ వెంకటేశ్వర. సో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇందులో ఓపెన్ 17,344కి వచ్చింది. అండ్ ఓబీసీ 17,788కి వచ్చింది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్సీ 1,14,845 అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే 1,52,750 ఈ ఎస్టీకి అయితే రావడం జరిగింది. సో ఎస్టీకి ఆల్ ఇండియా కోటాలో చాలా బెటర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏపీలో. అండ్ ఈడబ్ల్యూఎస్ 19,070కి అయితే రావడం జరిగింది. సో ఇవైతే టాప్ మెడికల్ కాలేజెస్. సో మార్క్స్ మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకండి. ఓన్లీ ర్యాంక్స్ మాత్రం కంపేర్ చేయండి. ఎందుకంటే ర్యాంక్స్ అవే ఉంటాయి, మార్క్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో ఇదైతే మనకు ఆల్ ఇండియా కోటా సంబంధించి ఏపీ లిస్ట్.